శ్యామ్ అయితే తాగేసి అలా రోడ్డున పడి ఉంటాడు. అది చూసి వాళ్ళ ఫ్రెండ్ అయితే, రే ఏంట్రా ఇది, ఇలా తాగడం ఏంట్రా అని చెప్పి శ్యామ్ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు శ్యామ్ ఇలా అంటూ ఉంటాడు, నా భార్య రక్తం అమ్ముకోవలసిన పరిస్థితి వచ్చిందిరా అని చెప్పి అంటాడు. రక్తం అమ్ముకోవడం ఏంట్రా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అడిగితే ఇక రాధ గురించి చెప్తూ ఉంటాడు. రాధ ఇంటికి బ్యాండేజ్తో వస్తుంది. ఏంటి రాధ ఈ బ్యాండేజ్ అని చెప్పి అడిగితే, ఏవండి అది బ్లడ్ అని చెప్పి అంటుంది. అంటే నువ్వు బ్లడ్ అమ్మేసి 1000 రూపాయలు తీసుకొని పండుకి బొమ్మ కొన్నావా అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలకు రాధ అవునండి అని చెప్పి అంటుంది. నువ్వు బ్లడ్ అమ్మి మరి పండుకి బొమ్మ కొనవలసినంత అవసరం ఏంటి అని చెప్పి అంటే, మా అక్క నుండి పండుని కాపాడుకుంటున్నానండి అని చెప్పి అంటుంది. ఇక శ్యామ్ అయితే ఆ మాటలు తన ఫ్రెండ్కి చెప్పి ఆ రుక్మిణికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పుతారా అని చెప్పి రుక్మిణి ఇంటికైతే శ్యామ్ వెళ్తాడు. ఇక వాళ్ళ ఇంటికి తాగి వచ్చిన శ్యామ్ని చూసి రుక్మిణి అయితే, ఏంటి శ్యామ్ సుందర్ నా ఇంటికి వచ్చాడా, ఇప్పుడు ఎలాగైనా సరే సుందర్ని నా వశం చేసుకోవాలి, ఇదే కరెక్ట్ టైం అని చెప్పి రుక్మిణి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంటి దగ్గర రాధ అయితే శ్యామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.